అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య. సో లాస్ట్ వీక్ నేనైతే మొదటి శ్రావణ శుక్రవారం వీడియో పూజా విధానం నేను ఎలా చేసుకున్నాను, అమెరికాలో నేను ఎలాంటి ముగ్గు గుమ్మం ముందు వేసుకున్నాను అవన్నీ కూడా చూపించాను. అసలు ఆ వీడియోకైతే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో నేనైతే మాటల్లో చెప్పలేను. జస్ట్ 5 డేస్లోనే 50,000 మెంబర్స్ అయితే వాచ్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అదే నా ఫస్ట్ వీడియో అనమాట అంతలా వైరల్ అవ్వడం. అండ్ యు నో వాట్, దీనివల్ల నాకేం తెలుస్తుంది అంటే మనలో చాలామందికి ఈ దేవుడి మీద పూజల మీద ఎంత భక్తి ఉన్నది అనేది నాకైతే అర్థమవుతుంది. అసలు జనాలు ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యారో. అండ్ నాకు చాలామంది కమెంట్స్ కూడా పెట్టారనమాట. నేనైతే ప్రతి ఒక్క కమెంట్కి నాకు వీలైనంత వరకు రెస్పాండ్ అయ్యాను. అండ్ చాలామంది చాలా కరెక్షన్స్ అయితే చెప్పారు నేను చేసిన పూజా విధానంలోని. అండ్ ముగ్గు అలా వేయండి అక్క, ఇలా వేయండి అక్క, ఇంకా బాగా వస్తుంది అని చెప్పి. అలా నాకు ఆ కమెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ యూనో మనం కష్టపడిన దానికి మనకి రికగ్నైజేషన్ అనేది ఉంటే అసలు ఆ హ్యాపీనెస్ అనేది చెప్పలేనిదనమాట. అసలు ఆ ఒక్కొక్క కమెంట్ చదువుతుంటే వాళ్ళైతే వాళ్ళ ఇంటిలో పిల్లలాగా ఓన్ చేసుకొని నాకైతే కరెక్షన్స్ అన్నీ చెప్పడం అండ్ సజెషన్స్ అయితే ఇవ్వడం చాలా బాగా అనిపించింది. అండ్ ఈ వారం అయితే నేను ఆ కరెక్షన్స్ అన్నీ కొంతవరకు అయితే కరెక్ట్ చేసుకొని చేస్తున్నాను పూజలు. సో ఈసారి కూడా వీడియో చూసి తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక ఎప్పటిలాగానే మార్నింగ్ అయితే తలకు స్నానం చేసేసి ఇక బయటకైతే వచ్చేసాను. సో గుమ్మం ముందు అయితే పసుపు రాసి బొట్టు పెట్టేద్దామని చెప్పి వచ్చేసా అనమాట. ఇక తర్వాత అయితే మొత్తం తుడిచేసుకొని ఇక్కడ తడిగుడ్డతోని నేనైతే గుమ్మానికి పసుపు రాసి ఇక్కడ వరిపిండితోని ముగ్గు అయితే వేస్తున్నాను. మనకి పసుపు కుంకుమ పెట్టగానే గుమ్మానికి కళ అయితే మాత్రం వచ్చేస్తుంది. ఇక తర్వాత అయితే నేను ఇక్కడ ముగ్గు దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాను ముగ్గు పెడదామని. ఈలోపు నాకు ఒక లాస్ట్ టైం ఒక సిస్టర్ ఏమని కామెంట్ చేశారు అని అంటే, చాక్ పీస్లు అన్నీ కూడా ముందు రోజు ఒక బాక్స్లో వేసి నానబెట్టి నెక్స్ట్ డే తీసి ఆ చాక్ పీసులతో ముగ్గేయండి, చాలా బాగా వస్తుంది, చాలా వైట్గా వస్తుంది ముగ్గు అని చెప్పి అన్నారనమాట. సో ఈసారి అయితే నేను అది ట్రై చేశాను. ముందు రోజే మొత్తం చాక్ పీసులన్నీ కూడా సోక్ చేసి పెట్టాను అనమాట వాటర్లోని. సో నెక్స్ట్ డేకి అయితే ఇలా తీసి వేస్తున్నాను అనమాట. ఆ సిస్టర్ కోసం ప్రత్యేకించి చాక్ పీసులు అయితే చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ మీ సజెషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ముగ్గు కూడా చాలా వైట్గా వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఈరోజు చేసే ముగ్గులో ఏంటి అంటే మొత్తం అంతా కూడా లక్ష్మీదేవి అయితే నిండిపోవాలి అని చెప్పి సో మొత్తం పద్మం ముగ్గు వచ్చేటట్టే వేస్తున్నాను అనమాట. సో నా ముగ్గు అయితే చూడండి, మొత్తం అంతా ఎండ్ అయినంత వరకు చూడండి, కంప్లీట్గా చాలా బాగా అయితే వచ్చింది. సో ఇంకొక సిస్టర్ అయితే కమెంట్ చేశారు, ముగ్గులోని పసుపు కుంకుమ అయితే వేసి పెట్టండి, చాలా అందంగా ఉంటుంది, ఇంకా కలగా ఉంటుంది అని చెప్పి. సో ఈ రోజు అయితే నేను కొద్దిగా బొట్లతోనే సరిపెడుతున్నాను. ఇక వరలక్ష్మి వ్రతం రోజు కంప్లీట్గా వేయచ్చు అని చెప్పి నెక్స్ట్ టైం అది వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తానండి ఎలా వచ్చింది అనేది. ఈ రోజు అయితే మాత్రం జస్ట్ బొట్లతోని పసుపు కుంకుమ చిన్న బొట్లతో మాత్రం వేస్తున్నాను. ఇక నేను సంతోషి మాత కోసం చెప్పాను కదా, సో ఇక్కడైతే ప్రత్యేకించి ఆస్టిన్లో నాకు ఎక్కడా కనిపించలేదు. ఒకరైతే నాకు చక్కగా ఫోటో ప్రింట్ తీసుకొని ఫ్రేమ్ కట్టించుకొని పూజ చేసుకోండి ఇలా వెతుక్కుంటూ టెంపుల్ కోసం అని చెప్పి కమెంట్ చేశారు. అది కూడా చాలా మంచి సజెషనే. నెక్స్ట్ టైం నేను అది తప్పకుండా పాటిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్.
ఇక మన ముగ్గు అయితే లాస్ట్కి వచ్చేసింది. నేనైతే పసుపు కుంకుమతోని టచింగ్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ముగ్గు అయితే ఎలా అనిపించింది? ఈరోజు ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మొత్తం లక్ష్మీదేవి కళంతా నా గుమ్మంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం అంతా కూడా పద్మం ముగ్గు వచ్చినట్టు వేసా అనమాట. సో మొత్తం కళంతా కూడా నా గుమ్మంలోనే ఉందా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ అయితే చేసేయండి. ఇదైతే మన ఫైనల్ లుక్ అనమాట, ముగ్గు అండ్ గుమ్మం. ఇక ముగ్గు అయిపోయిన తర్వాత నేను ప్రసాదం చేసేద్దామని చెప్పి వచ్చేసా అనమాట. లాస్ట్ టైము ఒక సిస్టర్ ఏమో సంతోషి మాతకి పులుపు పెట్టకూడదు అని చెప్పారనమాట. మా అమ్మ కూడా నాకు చెప్పేదండి, సంతోషి మాత టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం సంతోషి మాతను పూజించేటప్పుడు పర్టికులర్గా పులుపు అయితే తినకూడదు. అది నాకు తెలుసు, కానీ నేను ఈరోజు ప్రత్యేకించి సంతోషి మాత కోసం పూజ అయితే చెయ్యలేదు. సో నేను జస్ట్ చెప్పానన్నమాట, ఇట్లా ఫ్రైడేస్ వెళ్ళే వాళ్ళము అనేసి. ఏ ఫ్రైడే అయితే వెళ్ళే వాళ్ళమో ఆ ఫ్రైడే ఖచ్చితంగా అయితే మేము పులుపు తినేవాళ్ళం కాదు. అండ్ ఆమె చెప్పారు కాబట్టి నేను ఈ ఫ్రైడే పులుపు మాత్రం పెట్టాలి అనుకోవట్లేదన్నమాట. సో ఈ రోజు అయితే పరవాన్నం చేసేస్తున్నాను అనమాట, బెల్లపు పరవాన్నం. దానితో పాటుగా మన రొటీన్ అయితే ఆగకూడదు, మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా. సో పాపకైతే క్యారేజ్ కోసం, అదే లంచ్ కోసం నేనైతే వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఒక పక్కన. సో ఒక పక్కన అయితే మన రైస్ పరవాన్నం కోసం ఉడికిపోతుంది. ఇక్కడ స్కూల్స్ అన్నీ చాలా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాయి. సో పిల్లల్ని కూడా త్వరగానే పంపించేయాలి. ఇక అందుకని మార్నింగ్ మనకైతే చాలా హడావిడి ఉంటుంది. అందుకని ప్యారలల్గా అయితే అయిపోవాలన్నమాట. మార్నింగ్ 7:30 కల్లా స్కూల్ ఉంటుంది. ఇక మనం ఇక్కడ బస్సు లేదా కార్లోని 7 o'clockకే పంపించేయాలన్నమాట. ఆ టైం కల్లా మనం లంచ్ అయితే రెడీ చేసేయాలి అండ్ వాళ్ళని లేపి అయితే రెడీ చేయాలి. సో అంతా హడావిడి ఉంటుంది మార్నింగ్ మాత్రం. ఇక లేట్ కమ్మర్స్ని 9:30 వరకు అయితే అలో చేస్తారు బ్యాక్ గేట్ నుంచి. బట్ స్టిల్ ఏంటి అంటే అది కొన్ని డేస్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది అనమాట. అలా ఎవ్రీ టైము లేట్ అవ్వడానికి వీలు కాదు. సో ఈరోజు అయితే మాకు లేట్ అయిపోయింది. ఇక ఒక పక్క బిర్యానీ అవుతుంది, ఇంకొక పక్క అయితే నేను వేరొక చెక్కపీటను తీసుకొని బెల్లం అయితే కట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ పరవాన్నం కూడా రెడీ చేసుకోవాలి ప్రసాదం అని చెప్పి. అండ్ అన్నం అయితే ఉడికిపోయింది, అందులోకి బెల్లం అయితే వేసేసాను. సో బెల్లం వేసేసిన తర్వాత ఇక నేనైతే బాగా కరిగినంత వరకు కలుపుకొని పాలను అయితే యాడ్ చేశాను. ఇక ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో అయితే వేపించుకొని ఇక పరవాన్నంలో అయితే వేసేసాను. ఇక మన పరవాన్నం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇక ప్రసాదము మన వెజ్ బిర్యానీ రెడీ అయ్యే గ్యాప్లో నేనైతే ఇక్కడ పూజ సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను అనమాట. సో నేను ఈ పూజ సామాన్లు అన్నీ కూడా పీతాంబరి పౌడర్తో తోముతాను. ఇది కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. ఇండియా నుంచి తెచ్చినవి ఇంకా అవ్వలేదన్నమాట ప్యాకెట్స్. ఇక నెక్స్ట్ టైం అయిపోతే వెళ్ళి ఇక్కడ స్టోర్లోని షాప్ చేసి తెచ్చుకోవాలి. అండ్ ఏ మాటకి ఆ మాట పీతాంబరి పౌడర్తోని చాలా తెల్లగా వస్తాయి, ఇత్తడి సామాన్లు అయినా వెండి సామాన్లు అయినా. ఒకప్పుడు నేనైతే చింతపండుతో తోమేదాన్ని. సో తర్వాత ఇక్కడ చింతపండు కూడా మనం ఇండియా నుంచే తెచ్చుకోవాలి కదా అయిపోయినప్పుడల్లా.
సో అలా వేస్ట్ చేయడం ఎందుకు, సరే ఈ పౌడర్తో తోముకోవచ్చు అని చెప్పి ఇంకా పౌడర్తోనే తోముకోవడం స్టార్ట్ చేశాను. చింతపండు ఇక్కడ దొరకదని కాదు, కాకపోతే ఇండియా నుంచి తెచ్చింది కొంచెం పులుపది ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కొంచెం నల్లగా అవుతా ఉంటుంది కాబట్టి ప్రతిసారి కారము చింతపండు ఇవన్నీ ఇండియా నుంచే పార్సల్ వేయించుకుంటాం అన్నమాట. ఇక్కడ చూసారా, నేను ట్యాప్ వాటర్ని అయితే స్లోలో పెట్టుకొని కడుగుతున్నా అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు మనం వాడిన వాటర్కి అలాగే మనం బయటకు రిలీజ్ చేసిన వాటర్కి కూడా బిల్ వేస్తారనమాట. యూజువల్గా మనకి ఇండియాలో అక్కడ ఏంటంటే మనం వాడిన వాటర్కి మాత్రమే బిల్ ఉంటుంది, ఏ అపార్ట్మెంట్ అయినా మోటార్ అయినా. కానీ ఇక్కడ మనం వాడేసి బయటకి ఏ వాటర్ని అయితే వదులుతున్నామో దానికి కూడా బిల్ వేస్తారనమాట. అంటే మనకి డబల్ ఛార్జెస్ పడతాయి. అందుకని ఇక్కడ అందరూ ఆచితూచి వాడతారు ప్రతి ఒక్కటి కూడా, అందులో ముఖ్యంగా వాటర్ అయితే. ఇక తర్వాత అయితే మన పూజకైతే రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ గులాబీ పువ్వులతోని నేనైతే దేవుళ్ళకి అలంకరించేసుకుంటున్నాను అనమాట. సో తర్వాత అయితే మొత్తం అంతా అలంకరించుకొని పూజ అయితే రెడీ అవుతున్నాను. సో ఇక్కడైతే లాస్ట్ టైము నేను చిన్న క్లిప్ పెట్టుకొని హెయిర్ లీవ్ చేసుకొని పూజ చేశాను అనమాట. సో ఒక సిస్టర్ అయితే అట్లా చెయ్యకూడదు, హెయిర్ టై చేసుకొని చెయ్యండి అని కమెంట్ పెట్టారు. సో నేనైతే ఈసారి హెయిర్ని టై చేసుకొనే చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకరు అయితే శారీ కట్టుకొని పూజ చేస్తే బాగుండేదేమో అన్నారు. నాకైతే మార్నింగ్ టైం దొరకలేదండి. వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా శారీ కట్టుకొని పూజ చేస్తాను. అండ్ తర్వాత అయితే నేను చేసిన ప్రసాదం గిన్నెలో వేసేసుకొని పెట్టేశాను. ఇక దానితో పాటుగా మన పళ్ళు పలహారాలు కూడా పెట్టేశాను అనమాట. సో ఇక లాస్ట్గా ఫైనల్గా తాంబూలం అయితే ఆకు చెక్క పెట్టి, అండ్ డబ్బులు మాత్రం మర్చిపోకూడదు కదా, సో డబ్బులు కూడా పెట్టుకొని చెప్పి పెడుతున్నా అనమాట. ఇక ధూపం ఇచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ కొబ్బరికాయనైతే కొడుతున్నాను. సో ఈ నా చేతిలో ఉన్న కొబ్బరికాయను చూసారా, ఇక్కడ వెనకాతల మూటిక ఉండదన్నమాట. సో దేవుళ్ళకి ఇలా మూటిక లేకుండా కొట్టకూడదు అని చెప్పి చాలామంది చెప్పారు నాకు. కానీ ఇక్కడ మూటిక లేని కొబ్బరికాయలు మాత్రమే దొరుకుతాయి. అండ్ ఇండియన్ స్టోర్స్లోని మూటికలు ఉండేవి అప్పుడప్పుడు దొరుకుతాయి. కానీ నేను నిన్న వెళ్ళేటప్పటికి కొబ్బరికాయలు అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇక చేసేది ఏమీ లేక ఈ మూటిక లేని కొబ్బరికాయ తీసుకొని రావాల్సి వచ్చింది. సో తర్వాత అయితే నేను హారతి ఇచ్చేసి ఇక పూజ అయితే ఫినిష్ చేసేసాను అనమాట. సో ఇదైతే మన పూజ ఈరోజు. చూడండి ఎలా అనిపించింది మీకు. అండ్ ఇక్కడ చూసారా, ఉత్తరిణి కలశంలోని పువ్వుని ఎప్పుడు రివర్స్లో పెట్టకూడదు అని అంట. సో ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు, మీరు ఇట్లా కాడ కిందకి పెట్టి ఫ్లవర్ పైకి వచ్చేటట్టు పెట్టారు, అలా కరెక్ట్ కాదు అని చెప్పి. మరి అది తప్పో కరెక్టో నాకైతే తెలీదు. సో ఆమె చెప్పింది మేబీ కరెక్టే అయి ఉండొచ్చు అని చెప్పి ఈసారి అయితే ఫ్లవర్స్ని నేను రివర్స్లోనే పెట్టారనమాట కలశంలోని. చాలా మంది కూడా చాలా మంచి కమెంట్స్ పెట్టారు. అండ్ నేనైతే మీ అందరి నుండి కూడా చాలా నేర్చుకుంటున్నాను. ఎంతవరకు కరెక్ట్ చేసుకోగలగాలో అంతవరకు కరెక్ట్ చేసుకొని ఈసారి అయితే పూజ చేశాను. ఇక ఇందులో కూడా ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా నేను కరెక్ట్ చేసుకోవాల్సినవి ఇంకేమన్నా ఉన్నాయి అంటే చెప్పండి, తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాను. అండ్ తర్వాత అయితే తెలిసిందే కదా, మన బయట బాల్కనీలోకి అయితే వచ్చేసామన్నమాట మన తులసి మొక్క పూజ కోసం. సో ఇక్కడైతే నేను లాస్ట్ టైం చేసిన ప్లేస్లోనే ఇక్కడ మళ్ళీ తుడుచుకొని ఇక ముగ్గు అయితే వేసుకుంటున్నా అనమాట. విజయ గారు ఫ్రమ్ నెల్లూరు అంట ఒక ఆమె కమెంట్ చేశారనమాట. సో మీ బుల్లి తులసమ్మ చాలా బాగుంది, సూపర్ అండి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ విజయ గారు. ఇక ముగ్గు పూర్తయిపోయిన తర్వాత ఒక ప్లేట్ని అయితే పెట్టుకొని ఎప్పటిలాగానే తులసమ్మని అయితే పెట్టేశాను. ఇక నేనైతే పూలతో అలంకరించుకుంటున్నాను తులసమ్మని. అండ్ పసుపు కుంకుమ కూడా వేసుకొని అక్షితలు అవి అయితే వేస్తున్నాను. సో దీపారాధన చేసుకొని ఇక నేనైతే తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టుకున్నాను అనమాట. సో తులసమ్మ దగ్గర ఇలా కూర్చొని పూజ చేయకూడదు. లాస్ట్ టైం కొంచెం కూర్చొని పూజ చేశాను అనమాట. అలా కూర్చొని పూజ చేయకూడదు అని చెప్పి ఒకళ్ళు అన్నారనమాట. సో ఇక నేను ఈ వారం అయితే ఇలా వంగొనే పూజ చేస్తున్నాను. అండ్ ఇది కూడా కరెక్టో కాదో నాకైతే కమెంట్ చేసేయండి. సో టోటల్గా ఇదన్నమాట మన రెండవ శ్రావణ శుక్రవారం అమెరికాలో నాకైతే ఇలా గడిచింది. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ అయితే చేసేయండి. అండ్ లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ.
సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.